أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు, మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 137వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. సోదరులారా, దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. మరి ఎవరైతే కలిమిలో లేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు పెడతారో, కోపాన్ని దిగమింగుతారో, ఇతరుల తప్పులను క్షమిస్తారో, ఇటువంటి సజ్జనులంటే అల్లాహకు ఎంతో ఇష్టము. సోదరులారా, వీటి గురించి మనము గతంలో తెలుసుకోవడం జరిగింది. సృష్టి ప్రభువుకు అత్యంత ఇష్టలైనటువంటి, అత్యంత దగ్గరైనటువంటి దాసులు ఎవరు అంటే, స్వర్గానికి అర్హత సాధించే ఆ దాసులు ఎవరు అంటే, వారు తమ సంపదను మరి కలిమిలో ఉన్నప్పటికీ లేమిలో ఉన్నప్పటికీ దైవ మార్గంలో ఖర్చు పెడతారు, కోపాన్ని దిగమింగుతారు, మనోకాంక్షలను తమ అదుపులో పెట్టుకుంటారు. ఇంకా ఇతరుల వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు మరి వారు పెద్ద మనసు చేసుకుని వాళ్ళను క్షమించేస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో దైవం వాళ్ళను అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పిన తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, వీరి స్థితి ఎలాగుంటుంది అంటే, ఎవరైతే ఈ 3 పనులు చేస్తుంటారో, కలిమిలో లేమిలో దైవ మార్గంలో సంపదను ఖర్చు పెట్టడము, కోపాన్ని దిగమింగడము, ఇతరుల తప్పులను క్షమించడము, ఈ పనులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ యొక్క స్థితి ఎలాగుంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యము వారి వల్ల జరిగిపోతే, లేదా ఏదైనా పాపం చేసి వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, ఎందుకంటే సోదరులారా, మనిషి బలహీనమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు. అతని చుట్టూ కూడా ఆకర్షణమయ ప్రపంచం మరి ప్రతి చెడు వైపుకు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. శైతాన్ యొక్క మాయాజాలము అనుక్షణం కూడా అతనిని తప్పు చేయించడానికే మరి ప్రోద్బలం చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, తప్పనిసరిగా మీ ద్వారా తప్పు జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంతటి పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా, ఎంతటి జ్ఞాని అయినప్పటికీ కూడా, ఎంతటి దైవభీతిపరుడు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అతని ద్వారా తప్పు దొర్లిపోతూ ఉంటుంది. అయితే సోదరులారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, కారుణ్యమూర్తి మహాప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఏం ప్రవచించారంటే, కుల్లు బని ఆదమ ఖత్తా, ఆదం సంతానము అందరూ కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఆ తప్పులు చేసే వాళ్ళలో ఎవరైతే తమను సరిదిద్దుకొని దైవ వైపునకు మరలేవాడే నిజమైనటువంటి దైవదాసుడు అన్నారు. కాబట్టి తప్పు చేయడం అత్యంత సహజము. అయితే సోదరులారా, తప్పు కానీ పాపం కానీ చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకొని అతను తన జీవితాన్ని మరి ఈ విధంగా ఒక దైవ మార్గం వైపునకు మరల్చడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
దైవ వైపునకు పాపక్షమాపణ కోసము మరి మరలడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆ ఉత్తమమైనటువంటి లక్షణాన్ని ఈ దైవదాసులు కలిగి ఉంటారు అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక పొరపాటు కానీ పాపం కానీ ఏదైనా అశ్లీల పని కానీ వారి వద్ద అంటే వారి నుండి జరిగిపోతే వారు తమ ఆత్మకు అన్యాయం చేసుకుని ఉన్నట్లయితే, ఇక్కడ ఒక సోదరులారా, ఆత్మకు అన్యాయం చేసుకోవడం అంటే ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. ఆత్మకు అన్యాయం చేసుకోవడం అంటే సోదరులారా, చూడండి, దైవం మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మంచి జీవితాన్ని ప్రసాదించాడు. మరి అనేక రకాల అనుగ్రహాలు కురిపిస్తూ ఉన్నాడు. వీటినన్నింటినీ పొంది కూడా మనము సరైన మార్గంలోనికి వెళ్ళడం లేదు అనుకోండి, కృతజ్ఞత దైవానికి తెలియపరచడం లేదు అనుకోండి, అది మనము అన్యాయం చేసుకున్నట్లే, మనం నష్టం చేసుకున్నట్లే. ఏ విధంగా అయితే అన్నం మీద మనము అలిగి అన్నం తినకుండా ఉన్నామనుకోండి, మన కడుపే కాలినట్టు, దైవానికి మనం ఆరాధన చేయడం లేదు, కృతజ్ఞతలు తెలపడం లేదనుకోండి, చివరికి నష్టపోయేది మనమే. దైవానికి, ఆ సృష్టి ప్రభు అల్లాహకు ఏ విధమైనటువంటి అవసరత కానీ అక్కర కానీ మరి ఆయనకు లేదు సోదరులారా. ప్రపంచంలో మానవులందరూ కలిసి ఆయనను ఆరాధించిన ఆయన గౌరవంలో మరి ఇసుమంత కూడా పెరగదు. మరి ప్రపంచం అంతా కలిసి ఆయన ఆరాధన మానివేసిన ఆయన గౌరవంలో ఇసుమంత కూడా తగ్గదు. ఎందుకంటే ఆయన స్వతహాగా స్తోత్రాలకు మరి అర్హుడైనటువంటి వాడు. మన ఆరాధనలతోటి, మన స్తుతి స్తోత్రాలతోటి ఆయనకు ఎంత మాత్రం కూడా పని లేదు సోదరులారా. మనము పక్కన పెట్టండి, జీవజాలాలను, ఈ ప్రకృతిని చూడండి, అనుక్షణం కూడా మరి ఆయన స్తుతిని స్తోత్రాన్ని చేస్తున్నాయి. ఆయన వద్ద కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు, వాళ్ళందరూ ఆయన స్తుతిని చేస్తున్నారు. మనము రోజుకి ఒకసారి ప్రార్థించడానికే మనము మరి చాలా భారంగా అనిపిస్తుంటుంది మనకి సోదరులారా. కాబట్టి దైవానికి మనం కృతజ్ఞత తెలపకపోతే అది మనకే నష్టము. అంటే మనమే మన ఆత్మకు అన్యాయం చేసుకున్నట్లు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా కూడా ఇటువంటి మరి తప్పు చేసి, పాపాన్ని కానీ చేసి, పొరపాటు కానీ చేసి మీ ఆత్మకు అన్యాయం చేసుకున్నట్లయితే, మరి సజ్జనులైనటువంటి దాసుల యొక్క వ్యవహారం ఎలాగుంటుంది అంటే, వారు వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. తప్పు చేసేసిన తర్వాత సర్లే చేసేసాం కదా, ఈ విధంగా కంటిన్యూ అయిపోదాం అని చెప్పేసి వారు ఎంత మాత్రం కూడా ఆలోచన చేయరు. వెంటనే దైవం జ్ఞాపకం వస్తాడు. అరే ఎంత పొరపాటు జరిగిపోయింది, అరే నేనేంటి ఈ విధమైనటువంటి తప్పు చేశాను అని అతను తన దైవాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. వెంటనే పరలోకం జ్ఞాపకం వస్తుంది. మరణానంతర జీవితంలో ఎదుర్కొనే ఆ ప్రశ్నలు జ్ఞాపకం వస్తాయి. స్వర్గము, నరకము ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి అతనికి. వెంటనే ఏం చేస్తాడు, అతను మరి పాప క్షమాపణ వైపునకు, తన ప్రభువు వైపునకు మరలుతాడు. ఎందుకంటే పాపాలను క్షమించేది ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొకడు క్షమించేవాడు ఎవరు కూడా లేరు. కాబట్టి వెంటనే అతనికి తన దైవం జ్ఞాపకం వస్తాడు. అది సోదరులారా నిజమైనటువంటి దైవదాసుని యొక్క లక్షణము. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు, నా దైవదాసులు ఏ మాత్రం కూడా తప్పు చేయరు అని ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు సోదరులారా. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో విధంగా తప్పు చేసేవాడే. పరమ పవిత్రుడు, మరి ఎవరు తప్పు చేయనివాడు ఎవరు కూడా ఉండరు. ఆ సృష్టి ప్రభు అల్లాహ్ తప్ప, ఆ సృష్టి ప్రభు, ఆ సర్వేశ్వరుడు తప్ప తప్పులకు అతీతంగా ఎవరు కూడా లేరు సోదరులారా. మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా తప్పును చేసేవాడే, పాపాన్ని చేసేవాడే. అయితే నిజమైనటువంటి దైవదాసుడు ఏం చేస్తాడు, తప్పు చేసిన వెంటనే దాని మీద మరి మొండి వైఖరిని కలిగి ఉండడు. సర్లే, నీ ఎంత గొప్ప దైవభీతిపరుణ్ణి, ఇంత గొప్ప ప్రార్థనాపరుణ్ణి నేను, నా ద్వారా చిన్న తప్పు జరిగిపోయింది, పర్వాలేదులే, దైవం ఏమీ నన్ను పట్టుకోడు అన్న మొండి వైఖరి వాళ్ళు ఎంత మాత్రం కూడా కలిగి ఉండరు. ఏం చేస్తారు, వెంటనే అరే ఈ విధమైనటువంటి తప్పు జరిగిపోయింది అంటే నా చేత అని అతను ఎంతో కుమిలిపోతాడు, బాధపడతాడు. మరి దైవాన్ని జ్ఞాపకం తెచ్చుకుని క్షమించమని మరి తన ప్రభువు వైపునకు మరలుతాడు. అది నిజమైనటువంటి దైవభీతి పరుల యొక్క లక్షణము. దాని గురించి ఇక్కడ సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఎప్పుడైనా వారు పాపాన్ని కానీ మరి తప్పును కానీ చేసి తమ ఆత్మకు అన్యాయం చేసుకున్నప్పుడు వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. ఆయనను క్షమించమని వారు వేడుకుంటారు అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడున్నాడు సోదరులారా? ఆ సృష్టి ప్రభువు తప్ప మన పాపాలను క్షమించేవాడు ఎవడున్నాడు?
ఈ విషయాన్ని మనము చాలా సూక్ష్మంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన వద్దకు వచ్చినటువంటి ప్రవక్తలందరూ ఇదే బోధన చేశారు. మేము మీ తప్పులను మీ పాపాలను క్షమించేస్తాము, మమ్మల్ని ఆరాధించండి, లేకపోతే మమ్మల్ని ప్రార్థించండి, మేము దైవం వద్ద సిఫార్సు చేస్తాము అని ఏ ఒక్కరు కూడా మనకు బోధన చేయలేదు సోదరులారా. దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, నిజమైనటువంటి ప్రవక్త మరి దైవారాధనను విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఎంత మాత్రం కూడా మీకు బోధించడు. ఆ ప్రవక్త ఏం బోధిస్తాడు? మరి ఏ గ్రంథంలో ఏదైతే ఉన్నదో, ఏ దైవమైతే నన్ను పంపించాడో ఆ దైవాన్ని మీరు ఆరాధించండి అని బోధిస్తాడు. కాబట్టి సోదరులారా, పాపాలను క్షమించేది సృష్టి ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన తాను తలచిన వారి యొక్క పాపాలను క్షమిస్తాడు, తాను తలచిన వారి యొక్క పాపాలను ఆయన క్షమించడు సోదరులారా. కాబట్టి కరుణించేవాడు ఆయన, కనికరించేవాడు ఆయన, శిక్షించేవాడు ఆయన. కాబట్టి మన ప్రార్థనలు, మన మొక్కుబడులు, మన యొక్క పూజలు, మన పునస్కారాలు కేవలము ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే చేయాలి. మధ్యవర్తులకు ఎంత మాత్రం కూడా మనము ఆ హక్కును ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. ఆరాధన అనేది కేవలము సృష్టి ప్రభువు యొక్క హక్కు మాత్రమే, ఆయన ఒక్కనికి చెల్లించే హక్కు మాత్రమే అది. కాబట్టి ఆరాధనలో ఆయనకు సాటి మనము కల్పించకూడదు సోదరులారా. ఇదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు. క్షమించమని వేడుకుంటారు, ఎందుకంటే అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడున్నాడు? నిజమైనటువంటి దైవదాసుడు ఏం చేస్తాడు? ఇద్దరికి బానిసలుగా ఉండడు, ఇద్దరి దాస్యాన్ని చేయడు, ఒక్క దైవం యొక్క దాస్యాన్ని చేస్తాడు. కాబట్టి సోదరులారా, అందుకనే బైబిల్ గ్రంథంలో మనకు క్రీస్తు బోధిస్తారు, మీరు దైవానికి సిరికి దాసులుగా ఉండకండి అంటారు. సిరి అంటే సంపద, సంపదకి దాసోహం అవ్వకండి, మీరు కేవలం దైవం ఒక్కరికి మాత్రమే మీరు దాసోహం చేయండి అంటారు. కాబట్టి నిజమైనటువంటి దైవదాసుడు ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే బానిసగా ఉంటాడు. ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడుపుతాడు. తన మనోకాంక్షలకు లొంగి కానీ, ఈ డబ్బు దర్పాలకు లొంగి కానీ, లేకపోతే మధ్యవర్తులను మానవులకు లొంగి కానీ తన జీవితాన్ని గడపడు. వాళ్లకు ఎంత మాత్రం కూడా భయపడడు. నిజమైనటువంటి దైవదాసుడు ఆ సృష్టి ప్రభు అల్లాహకు మాత్రమే భయపడతాడు. ఎందుకంటే ప్రాణాన్ని పోసేది ఆయన, ప్రాణాన్ని తీసేది ఆయన, మరి గౌరవాన్ని ఇచ్చేది ఆయన, పరాభవపాలు చేసేది కూడా ఆయనే. నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు ఆయనే, వ్యాధినిచ్చేవాడు ఆయనే, స్వస్థతనిచ్చేవాడు కూడా ఆయనే సోదరులారా. కాబట్టి మన ఆరాధన కానివ్వండి, మన ప్రార్థన కానివ్వండి, మన మొక్కుబడులు, మన పూజలు, మన పునస్కారాలు అన్నీ కూడా ఆ ఏకైక ప్రభు సృష్టి ప్రభువుకు మాత్రమే మనం చేయాలి. ఇదే నిజమైనటువంటి మార్గము. ఈ మార్గాన్ని గురించి సకల ప్రవక్తలందరూ కూడా బోధించారు. ఈ మార్గాన్ని గురించి దైవ గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి. మనము ఈ మార్గాన్ని కాదని మన ఇష్టం వచ్చినట్టు మార్గాన్ని మనం కల్పించుకున్నట్లయితే, ఎందుకంటే శైతాను అనుక్షణం కూడా ఆ మార్గానికి వ్యతిరేకమైనటువంటి మార్గాలనే బోధిస్తుంటాడు. మరి మంచి మంచి రంగులను అద్ది ఈ మార్గాలను మరి మనకు చూపిస్తుంటాడు. నిజమైనటువంటి దైవ మార్గం నుండి దూరంగా తీసుకుపోవడానికి రకరకాల మార్గాలను మనకు కల్పించి చూపిస్తుంటాడు సోదరులారా. కానీ మనం ఎంత మాత్రం కూడా ఏ మరపాటులో ఉండకూడదు, అత్యంత జాగ్రత్తతోటి మనం వ్యవహరించాలి. ఎందుకంటే ఇక్కడ మనము డబ్బు సంపాదిస్తాము, ఒకవేళ కోల్పోతే తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ మన జీవితం ఒక్కసారి పోయిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉండదు సోదరులారా. ఒకే ఒక జీవితము మనకు లభించింది. ఈ జీవితాన్ని మనము మరి సరైన విధంగా నడిచి ఆ పరలోకాన్ని మనం సాధించాలి. కాబట్టి సోదరులారా, లేదు ఇంకొక జీవితం ఉన్నది, ఇది వేస్ట్ అయిపోయినా పర్వాలేదు, ఇంకొకటి నేను అందులో చూసుకుంటాను అన్న అవకాశం ఇక్కడ లేదు సోదరులారా. ఒకే ఒక జీవితం మనిషికి లభిస్తుంది. బొందిలో ప్రాణం ఉన్నంత వరకే మనకు అవకాశం, అది కూడా మన జవసత్వాలు సరిగ్గా ఉన్నంత వరకే. ముసలితనం వచ్చేసింది, జబ్బు వచ్చేసింది, దైవారాధన ఏదైనా చేయగలమా? దైవారాధన ఏదైనా చేయగలమా సోదరులారా? కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, జవసత్వాలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనము దైవాన్ని గురించి ఆలోచన చేసి ఆరాధన చేయాలి. కానీ మనమేమనుకుంటాము, దైవాన్ని గురించి అప్పుడైనా ఏంటండి 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాము, రిటైర్ అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దాము. ఇది మన ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది సోదరులారా. ముసలితనం వచ్చేసి మరి నడవడానికి కూడా శక్తి లేనప్పుడు తన దైవారాధన ఏం చేస్తాడు? అందుకని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మరి యవ్వనంలో చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన అంటున్నాడు. దైవం ప్రశ్నిస్తాడు, నీకు అద్భుతమైనటువంటి జీవితంలో యవ్వనాన్ని నేను ఇచ్చాను, నీవు ఏ విధంగా ఖర్చు చేసావని మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ తెలిపే విషయం ఏమిటంటే, నిజమైనటువంటి దైవదాసులు తప్పులు చెయ్యరు అని దైవం ఇక్కడ చెప్పడం లేదు.
తప్పు చేసినప్పటికీ కూడా దైవం జ్ఞాపకం వస్తాడు, ఆయన వైపునకు వారు మరలుతారు, పాపక్షమాపణ కోసం ఆయననే వేడుకుంటారు. సోదరారా, ఈ విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. మరి చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఆలోచన చేద్దాము సోదరులారా, ఆచరణ చేద్దాము, మన జీవితాన్ని మలుచుకుందాము, దైవ దాస వైపునకు మనము మలుచుకుందాము, దైవ వైపునకు తిరుగుదాము, మారమనస్సు పొందుదాము, సృష్టి ప్రభువును మనం గుర్తిందాము, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేద్దాము, సాటి సమానాన్ని కల్పించకుండా మరి నిజమైనటువంటి దైవదాసునిగా మనం జీవితం గడిపినప్పుడు నిస్సందేహంగా మనకు ఈహపరలోకాల సాఫల్యం దక్కుతుంది. సోదరులారా, సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని, జ్ఞానాన్ని బోధించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.